ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే వేసవి సెలవులలో అంటే 2024 మే నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున అంటే ఏప్రిల్ 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,570 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 24,446 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక్కసారి క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసి దర్శనం చేసుకొని మొత్తం బయటికి వచ్చేసరికి 12 గంటల సమయం అనేది పడుతోంది. అదే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోందండి. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. మొన్న ఉగాది కారణంగా ఆ ఒక్కరోజు మాత్రం చిన్నపిల్లల సుపదం దర్శనాన్ని క్యాన్సిల్ చేశారు. దాని మరుసటి రోజు నుంచి అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు ఇంకా సుపదం దర్శనం ఉంది. ఈరోజు కూడా చిన్నపిల్లల ఇన్ఫాంట్ సుపదం దర్శనం ఉందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. ఇక్కడ చెప్పిన సమయానికి అలాగే మీరు వెళ్ళేసరికి కరెక్ట్గా అక్కడ ఎంత సమయం పడుతోంది అన్నదానికి కొన్ని గంటల తేడా అనేది ఉంటుందండి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. దీన్ని బట్టి మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోంది. ఇకపోతే 2024 మే నెల వేసవి సెలవులలో తిరుమల శ్రీవారిని ఎలా దర్శించుకోవాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. మామూలుగా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఎన్నో రకాలైన దర్శనం టికెట్లను అంటే లక్కీ డిప్ని కానీ 500 రూపాయల దర్శనం టికెట్లు మరియు 300 రూపాయల దర్శనం టికెట్లు, అంగ ప్రదక్షిణం టికెట్లు, ఇలా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ప్రస్తుతం మే నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇప్పుడు మే నెలలో దర్శనానికి వెళ్ళాలి అనే భక్తులకు తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సర్వదర్శనం మరియు టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం, ఈ 2 రకాలైన దర్శనాలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయండి. మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే గనక మీకు ప్రస్తుతం మే నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ దర్శనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో రూమ్స్ అనేవి కూడా మే నెలకు సంబంధించి విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం మీకు రూమ్స్ కావాలంటేనే తిరుపతిలో విష్ణు నివాసంలో డైరెక్ట్గా ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ ఇస్తారు. అలాగే తిరుమల కొండ పైన అయితే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. మీరు రూమ్స్ని ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దర్శనానికి వెళ్ళాలంటే సర్వదర్శనం టికెట్లు లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. ఇవండి మే నెలలో ప్రస్తుతం దర్శనానికి ఉన్న దర్శనం టికెట్లు మరియు రూమ్స్ అండి. మే నెలలో ఉన్న దర్శనానికి అందుబాటులో ఉన్న సిచ్యువేషన్ అండి. మొత్తం మీద ప్రస్తుతం ఆన్లైన్లో అయితే జూన్ నెల వరకు కూడా అన్ని రకాలైన దర్శనం టికెట్లను రూమ్స్ని టీటీడీ వారు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన
ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తురాలు ఏప్రిల్ 26వ తేదీన దీపాలంకార సేవకి బుక్ చేశాను. దానికి మా బ్రదర్ యొక్క పిల్లోడిని తీసుకొని వెళ్ళొచ్చా? 3 ఏళ్ల బాబు, ఆధార్ కార్డు కూడా లేదు అని అడిగారండి. మీ యొక్క పిల్లలనైతే 12 ఏళ్ల లోపు వయస్సు ఉంటే కనుక మీరు ఏ సేవకి వెళ్తున్నా కూడా డైరెక్ట్గా మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పిల్లలని మీరు తీసుకొని వెళ్ళటానికి అలౌ చేయరండి. ఒకవేళ క్యూ లైన్లో వాళ్ళు అడిగితే కూడా మీరు మా బ్రదర్ పిల్లాడు అని చెప్తే వాళ్ళని అలౌ చేయరండి. అప్పటికప్పుడు మీరు ఆ పిల్లాడిని ఎక్కడైనా పెట్టి మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అది సమస్య అవుతుంది కాబట్టి మీరు పిలుచుకొని వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలౌ అయితే చేయరు. అలాగే ఇంకొకరు, నమస్తే అండి, మేము జూన్లో 10 మంది తిరుమల వెళ్తున్నాము. మాకు 2 రూమ్స్ కావాలి. ఆన్లైన్లో 100 రూపాయల రూమ్స్ని బుక్ చేసుకున్నాము, కానీ 2 రూమ్స్ ఒకే దగ్గర పక్కపక్కనే వస్తాయా లేదా వేరువేరుగా వస్తాయా అని అడిగారండి. పక్కపక్కనే అయితే రావండి. మీ రూమ్ ఒక గెస్ట్ హౌస్లో వస్తే మీరు బుక్ చేసుకున్న ఇంకొక రూమ్ అనేది ఇంకొక ఏరియాలోని ఇంకొక గెస్ట్ హౌస్లో వస్తుంది. ఒకే రూమ్ పక్కపక్కనే రూమ్స్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. వేరువేరు గెస్ట్ హౌస్లలో వేరువేరు ఏరియాలలో 2 రూమ్స్ అనేవి మీకు కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు, నమస్తే మేడం, మేము జూన్ 11వ తేదీకి టికెట్స్ బుక్ అయ్యాయి. 1000 రూపాయల రూమ్ బుక్ చేశాము. అందులో 4 మంది ఉండొచ్చా అని అడిగారండి. సింగిల్గా ఒక పర్సన్కి మాత్రం రూమ్ అనేది ఇవ్వరండి. ఒకరికి మించి మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే 4 కానీ 10 కానీ 15 మంది కానీ ఎంతమంది అయినా ఉండొచ్చు, సమస్య ఏమీ లేదు. 4 కూడా రూమ్లో ఉండొచ్చు. అలాగే జూన్లో వెళ్ళాలి అంటే ఎలా మేడం అని అడిగారండి. జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇక జూన్ నెలలో వెళ్ళాలి అంటే ఫ్రీ దర్శనం అలాగే సర్వదర్శనం ఈ 2 రకాల దర్శనాలు అవైలబుల్గా ఉన్నాయి. మీరు తిరుపతి వచ్చి ఫ్రీ దర్శనం అంటే టికెట్స్ లేకుండా నేరుగా క్యూలో జాయిన్ అయిపోయే దర్శనానికైనా వెళ్ళొచ్చు, లేదా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొనైనా దర్శనానికి వెళ్ళొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.